వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా ఇంట్లోనే గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మేమైతే మా ఇంట్లో గులాబ్ జామున్ తీసుకోవడానికి ఎంటీఆర్ వారిది రెడీ మిక్స్ ఉంటుంది కదా, గులాబ్ జామున్ మిక్స్, దాన్ని అయితే తీసుకున్నాము. దాన్ని అయితే ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా గులాబ్ జామున్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే ఈ మిక్స్ని తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత అందులోనే 2 స్పూన్స్ మైదా పిండి అయితే వేసుకోవాలి. ఈ మైదా పిండి వేసుకోవడం వలన ఉండలు అయితే మనకి సెపరేట్గా విడిపోకుండా అయితే ఉంటాయి. పగుళ్ళు అయితే వస్తాయి కానీ విడిపోకుండా ముక్కలుగా అయిపోకుండా ఉంటాయి మైదాపిండి వల్ల. సో ఈ మైదాపిండిని కూడా వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మేమైతే పాలు వేసి మిక్స్ చేసుకుంటాం అనమాట. మీరు పాలు కాకుండా వాటర్ అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. పాలతో అయితే కొంచెం సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి కాబట్టి మేమైతే పాలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఈ గులాబ్ జామున్ కోసం పిండి అయితే మరీ గట్టిగా మిక్స్ చేయకూడదు, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము మరీ ప్రెషర్ పెట్టి అయితే అస్సలు మిక్స్ చేయకూడదండి. లోపల ఉన్న ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయి మనకి గులాబ్ జామున్ అయితే గట్టిగా వచ్చేస్తుంది, లోపల ఉడకదు. కాబట్టి చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ సాఫ్ట్నెస్లో అయితే కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు అయితే అది నాననివ్వాలి పిండిని. అది నానేలోపు మనమైతే పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోనే నేనైతే 1.5 కప్ షుగర్ని అయితే తీసుకున్నాను. 1.5 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకొని షుగర్ బాగా కరిగే వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలన్నమాట. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే దంచి తీసుకున్న యాలకులను అయితే వేసుకోవాలి. యాలకులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి యాలకులు అయితే వేసేసుకొని ఈ వాటర్ అనమాట మనకి కొంచెం థిక్గా అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, కానీ మనకి చేత్తో పట్టుకుంటే కొంచెం అంటుకుంటున్నట్లు వస్తే మనకి తినడానికి బాగుంటుంది. సో పాకంని రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం నానబెట్టుకున్న పిండిని అయితే ఒకసారి తీసి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకా చిన్న ఉండలుగా అయితే చుట్టేసుకోవాలి. ఈ ఉండల్ని చుట్టేటప్పుడు కూడా మన 2 చేతులు మధ్యలో పెట్టుకొని కొంచెం ప్రెషర్ ఇస్తూ రౌండ్గా ఒత్తేసుకోవాలి. పగులు లేకుండా రావని చెప్పను, కానీ పగుళ్ళు అయితే వస్తాయి. మిగతా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.